ఎస్ జోష్న దాదాపు 22 నిమిషాల క్రితమే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్లో మనం మహబూబా కాలేజ్ దగ్గర ఉన్నాం. 1 నిమిషం లేట్ నిబంధన చూస్తున్నాం. ఒక అమ్మాయి లేటుగా వచ్చింది, ఆ పాపని లోపలికి అలో చేయట్లేదు. అమ్మాయి ఎక్కడ ఉంటారు మీరు? ఎందుకు లేట్ అయింది? कहाँ है आप? क्या को लेट हो गया? ट्रैफिक की वजह से लेट हो गया अंकल, प्लीज रिक्वेस्ट ना अंकल, अंकल एग्जाम चल जाता अंकल, प्लीज रिक्वेस्ट. ఆమె చెప్తుంది పట్టుకొని లోపల ఎవరు కూడా లేరు. 9 o'clock అంటే ఇక్కడ ఈ సెంటర్లో ఒక 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది. 9 గంటల 5 నిమిషాల వరకు కూడా అలో చేసిన తర్వాత అలో చేశారు. కానీ అమ్మాయి ట్రాఫిక్ జామ్ అవడం వల్ల రాలేకపోయానని చెప్తుంది. అందుకోసమే తనని లోపలికి అలో చేయాలని చెప్తుంది. పక్కనే చింతలబస్తి దగ్గర నుంచి ఆమె వచ్చినట్టుగా చెప్తుంది. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్కి ఒక అమ్మాయి ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష రాయలేకపోయానని ఆమె చెప్తుంది. ఆమె ఏడుస్తుంది. పాప తనని లోపలికి అలో చేయాల్సిందిగా చెప్తుంది. యాసిన్ బేగం అనేటటువంటి ఆ స్టూడెంట్ మొదటి సంవత్సరం మొత్తం కూడా కష్టపడి చదువుకున్నాను నేను, నన్ను ఈరోజు ఎగ్జామ్ హాల్లోకి అలో చేయకపోవడం వల్ల కొంచెం లోపలికి అలో చేయాలి, ఏ విధంగానైనా సాయం చేయండి అని చెప్తున్నప్పటికీ కూడా సమయం అయిపోయిన తర్వాత ఎవరిని అలో చేయరు కాబట్టి అలో చేయట్లని చెప్తున్నారు. దాదాపు 20 ఇక్కడ చూసుకోవచ్చు మనం. మొత్తం ఓవరాల్గా చూస్తే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా 1277 సెంటర్లలో ఈరోజు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. లోపలికి దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. చూసినా మనం చూసుకోవచ్చు. హైదరాబాద్తో పాటుగా తెలంగాణలో జరిగేటువంటి ఎగ్జామ్స్కి మిగతా ఓన్లీ హాల్ టికెట్ పెన్ను మాత్రమే తీసుకుపోవడానికి అలో చేస్తున్నారు. మిగతా బ్యాగ్స్ కావచ్చు ఏవి కూడా లోపలికి అలో చేయడం లేదు. ఇక్కడ ఎండాకాలం కావడంతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మంచినీళ్ళ సదుపాయం కావచ్చు, మిగతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవరాల్గా చూస్తే మాత్రం 1 నిమిషం నిబంధన ఒక విద్యార్థి ఈరోజు జరిగినటువంటి దాంట్లో ఇబ్బంది పడుతుంది. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. జోష్న. రైట్ సతీష్. ఇక